మనుషుల శాపాలు తగులుతాయా? ఇది ఒక 2-3 వారాలు బైబిల్లో నుండి నేర్చుకోబోయే సంగతి. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? దేవుని పిల్లరా, సహజంగా మనిషి తనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మీద శపించడానికి దిగుతాడు, దుర్భాషలాడుతాడు, తిడతాడు. భయంకరంగా తన హృదయంలో ఉన్న ఆక్రోషం అంతా కూడా అవతల వ్యక్తి మీద చూపిస్తాడు. ఆ సందర్భాల్లో మనుషులు ఎక్కువగా ఎదురుగ్గా ఉన్న సాటి మనిషిని శపిస్తూ ఉంటారు. నువ్వు అలా అవుతావు, ఇలా అవుతావు, నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని మనుషులు శాపాలు పెడతారు సాటి మనిషికి. అవన్నీ మనకి తగులుతాయా? నిజంగా మనిషి శపిస్తే మనకి కీడు జరుగుతుందా, మనకి చెడు జరుగుతుందా? మనం ఆలోచించాలి. దేవుడి వాక్యం చాలా విలువైనది, చాలా లోతైనది, చాలా గొప్పది. చాలాసార్లు చెప్తాను నేను. బైబిలు మన చేతుల్లో ఉండటం, ఆ బైబిల్లో ఉన్న మాటలు మనకి ప్రతి వారం వాక్యంగా దొరకటం, నిజంగా మనం చాలా అదృష్టవంతులు అని చెప్తాను. ఎందుకంటే సమాజానికి భాగ్యం లేదు. ప్రతి విషయంలోనూ భయపడతారు, ప్రతి విషయంలో భయపడుతూ బ్రతుకుతారు. కానీ దేవుడి దివ్య గ్రంథం మన చేతుల్లో ఉండటం వల్ల మనకు ఆ భయం లేదు, మనకు ఆ ఆందోళన లేదు. సహజంగా మనిషి సాటి మనిషిని శపించినప్పుడు అవతల వ్యక్తి భయపడుతూ ఉంటాడు, నాకేమన్నా జరుగుతుందేమోనని. మరి కొంతమంది మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో అంటారు, వాడి నోరు మంచిది కాదురా అంటారు. విన్నారా ఇది మీరు? వాడి నోరు మంచిది కాదురా, వాడు ఏదన్నా అంటే మనకి జరుగుతుంది. ఇంకో కొంతమంది అంటారు, వాడి నాలుక మీద మచ్చలు ఉన్నాయట. ఇది కూడా విన్న ఉంటారు. వాడి నాలుక మీద ఏమున్నాయట? మచ్చలు ఉన్నాయి. వాడు ఏదంటే అది జరిగిపోద్ది. వాడు మనల్ని శపించాడంటే మన మీదకి ఏమొచ్చేస్తుంది? శాపం వచ్చేస్తుంది. ఇంత నిజమేనా ఇది? దేవుడు ఏం చెప్పాడు? విషయం ఏంటి తెలుసా? దీని గురించి దేవుడు మాట్లాడాడు బైబిల్లో. ఆశ్చర్యపోయింది నేను. మనుషుల మధ్యలో ఉండే ప్రతి అపోహ గురించి దేవుడు మాట్లాడతాడు బైబిల్లో, రాస్తాడు దేవుడు బైబిల్లో. ఒక ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు, ఒక జ్ఞానం ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు. ఇదా విషయం, ఎంతకాలం మనం భయపడ్డామని ఒక రకంగా మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మనిషి సాటి మనిషిని ఎప్పుడు శపిస్తాడు అంటే, వాడిని ఏమీ చేయలేక అవతలవాడు బలవంతుడైనప్పుడు, లేదంటే వాడికి ఏ నష్టమో కీడు చేయలేనప్పుడు, ఇంకేమీ చేయలేక ఏం పెడతాడు? శాపనార్థాలు పెడతాడు. ఒకవేళ కొట్టగలిగే బలం ఉంటే కొట్టేస్తాడు, శాపనార్థం పెట్టడు. చంపే బలం ఉంటే చంపేస్తాడు. ఏమి చేయలేనప్పుడు మాత్రం ఏం చేస్తాడు? శపిస్తాడు. ఒకవేళ ఏదైనా చేస్తే నాకేదైనా సమస్య వస్తుందేమో అనుకున్నప్పుడు మాత్రమే శపిస్తాడు. మనిషి యొక్క తత్వం ఇది. వెరీ గుడ్. బైబిల్లో దేవుడు దీని గురించి మాట్లాడాడండి. మనుషులు పెట్టే శాపాలు మనిషి ముందు ఎందుకు పెడతాడో చెప్పాడు, వాడు ఎందుకు శపిస్తాడో చెప్పాడు. ఆ తర్వాత ఆ శాపం తగులుతుందా లేదని రాయించాడు క్లియర్గా. మనిషి శపించినప్పుడు అండి, మనిషి ఏదైనా నీకు అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నువ్వు చచ్చిపోతావు, లేదంటే నీకు ఉద్యోగం పోతుంది, నువ్వు నష్టపోతావు, నీ కుటుంబానికి ఏదో జరుగుతుంది అన్నప్పుడు సహజంగా మనిషి భయపడుతూ ఉంటాడు. అవే మాటలు హృదయంలో పెట్టుకుని ఏదైనా ఒక ప్రమాదమో ఏదైనా ఒక చిన్న కీడో జరిగింది అనుకోండి, వెంటనే వీడి మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇదిగో పలానా వాడు నన్ను శపించాడు కనుక నాకు ఇది జరుగుతుందా ఆలోచన అట్టు మళ్ళీపోద్ది. నా చిన్నతనంలోనండి మా ఊర్లో పంతులు గారు ఉండేవాడు. ఊరు మొత్తానికి ఒకే పంతులు గారు, పెళ్ళైనా పంతులు గారు ఆయనే, దినమైనా పంతులు గారు ఆయనే. ఊరు మొత్తానికి ఒక టాక్ ఉండేదండి, పంతులు గారు ఏమన్నా అన్నారంటే అది జరిగి తీరుతుంది, ఆయన కోపం రప్పించకూడదు, ఆయన ఏమన్నా శపించాడా మన పని అయిపోద్ది అనేవారు. నాకు చిన్నప్పటి నుంచి దైవం వీటి తాలూకా ఇష్టం. అప్పట్లోనే వాళ్ళు ఏవో పద్యాలు చదువుతుంటే అక్కడ కూర్చునేవాడిని అరుగు మీద, వాళ్ళు ఏం చదువుతున్నారని. శపించినా దీవించినా పంతులు గారు, దీవించాడంటే మంచి జరుగుతుంది, శపించాడంటే మనకి ఏం జరుగుతుంది? చెడు జరుగుతుంది. ఇది నా మనసులో ఉండిపోయి ఇతను ఎంత పవర్ఫుల్లా అని ఆలోచించేవాడినండి ఎక్కువగా.
పెళ్లి చేశాడు, ఒక పెళ్లి చేశాడు మాకు దగ్గరగా ఉన్న వాళ్ళది. పెళ్లి చేసి ఫస్ట్ దీవెనలు ఎవరు ఇస్తారు చెప్పండి? పంతులు గారే ఇస్తారు. పంతులు గారు దీవిస్తే మేలు జరుగుతుంది అనుకుంటే పెళ్లి చేసిన 6 నెలలు కాలు విడిపోయారండి. అప్పుడు డౌట్ రేజ్ అయింది నాకు. బలంగా నమ్మేవాడిని చిన్నప్పటి నుంచి, అందరు చెప్పే మాటలు పంతులు గారు దీవిస్తే మంచి జరుగుతుందంటే వీళ్ళు ఎందుకు విడిపోయారు? వెళ్ళి అడిగేశాను నేను, పంతులు గారు ఎందుకు ఇలా జరిగిందంటే, అరే నువ్వు కుర్రవాడివి, ఎక్కువ మాట్లాడకూడదురా అన్నాడు. చేసేది లేక వెనక్కి తిరిగి వచ్చాం. మీ జీవితంలో కూడా ఇలా మీరు చాలామంది చూస్తుంటారు. అతను ఏదో అంటే జరిగిపోద్ది, అతను ఏదన్నా మనకి శపిస్తే మనకి కీడు జరిగిపోద్ది. ఏమండి, మీ చుట్టుపక్కల మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉండుంటాయి. నిజంగా ఎవడైనా మనల్ని ఒక మాటని వాడు మన మీద శాపం పెట్టేస్తే మనం నాశనం అయిపోతామా? మనం పాడైపోతామా? ఒక మాట మీరు మైండ్లో పెట్టుకోండి. మనిషికి మేలు జరగాలి అన్నా, మనిషికి కీడు జరగాలన్నా, ఈ రెండూ దేవుడు నోట నుండి రావాలి తప్ప మనిషి చేతుల్లో మాత్రం ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మన జీవితానికి ఏం జరుగుతుందన్నా కూడా ఎవరి నోట నుండి వస్తాయి తెలుసా? యోబు గారు ముందు ఆస్తిపరుడు, సంపద ఉంది, తర్వాత రోగం పాలైపోయాడు, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. ఈ రెండూ దేవుడికి తెలుసా లేదా? మీరు చెప్పండి, తెలుసా లేదా? రెండూ తెలుసు. రెండు పరిస్థితులు కొడుకు అనుభవిస్తున్నాడని తెలుసు. ఇది మీరు మనసులో పెట్టుకుని, దేవుడికి తెలియకుండా ఏది జరగదు. మనుషులు శపించిన మనిషి శాపం ఎప్పుడు కూడా వాడి స్వార్థంలో నుంచి పుట్టుకొని వస్తుంది. బైబిల్లో మంచి మాట చూద్దాం. కీర్తన గ్రంథం 10వ కీర్తన తీయండి అందరూ. 10వ కీర్తన 6వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 10వ కీర్తన 6వ వచనం చదువుతున్నారు. ఈ శపించేవాడి తత్వం ఎలా ఉంటుందట? మేము కదల్చబడము, తరతరముల వరకు మాకు ఏ ఆపద ఉండదు, మాకు ఏ శ్రమ ఉండదు, మాకు ఏ కష్టము ఉండదు అని వారు తమ హృదయములో అనుకొందురు. అలా అనుకున్నవాడు, జాగ్రత్తగా వినాలి, అలా అనుకున్నవాడు నాకే శ్రమ రాదు, నాకే కష్టము రాదు, నేను వెల్ సెటిల్డ్, నేను హ్యాపీగా ఉంటాను, తరతరాలకు మాకు ఏ ఆపద రాదు అని అనుకున్నవాడట. అలా వాడు నేనేదో బలవంతుడిని, గొప్పవాడిని, నాకేం జరగదు అని అనుకున్నవాడే శపిస్తాడు. అలాంటి వాడట ఏం చేస్తాడట? వారు అనుకొందురు, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇంతకీ వీడేం చేస్తున్నాడట? నాలుక కింద ఏముందట? చేటు ఉందట, పాపం ఉందట. వీడు చేసే పనులే తప్పుడు పనులట, వీడి జీవితమే బాగోలేదట. కానీ వీడు ఒక ధైర్యంతో ఉన్నాడట. ఏమని? నాకేం జరగదు, నాకే ఆపద రాదు, నాకే కష్టము రాదని అవతల వాడిని నోటితో ఏం చేస్తున్నాడట? శాపము అన్న పదం నేను చదువుకుని ఆశ్చర్యపోయానండి. ఇటు మనిషి అవతల మనిషిని నాకేం జరగదని వాడిని శపించేస్తాడా? నీ కుటుంబం నాశనం అయిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలంటే మరి నీ కుటుంబం నాశనం అయితే, నీకేదైనా కీడు జరిగితే ఎందుకు ఇంత హీనంగా ఆలోచిస్తున్నాడు మనిషి? ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడు ఏంటి? అవతల వ్యక్తి యొక్క కీడు కోరుకుంటున్నాడు ఏంటి? అవతల వ్యక్తి యొక్క నాశనం కోరుకుంటున్నాడు ఏంటి? అవతల వ్యక్తిని శపిస్తున్నాడు ఏంటి? అవతల వ్యక్తి పాడైపోవాలనుకుంటున్నాడు ఏంటి? దైవత్వం అలా ఉంచి కనీసం మనిషిగా ఆలోచించేవాడు కూడా అలా చేయడు కదా, మనిషి కూడా అలా చేయకూడదు కదా. ఎవరు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు, ఎవరు ఏదో పడిపోవాలని కోరుకోకూడదు కదా. ఎంత దారుణంగా ఆలోచించే మనిషట. ఎంత బాగా రాశాడు చూసారా? అలా ఆలోచించే మనిషట. 6వ వచనం, మేము కదల్చబడము, తరతరములకు మామ ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకొందురు. అలా అనుకొని వారు తమ నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి పట్టుకోవాలి మీరు, బాగా వినండి నేను చెప్పే పాయింట్. అవతలవాడు మనల్ని శపిస్తున్నాడు అంటే, మన కీడు కోరుతున్నాడు అంటే, వాడి నోట్లో కానీ వాడి హృదయంలో కానీ ఏముందట? కపటము, వంచన. సరే ఎంత బాగా రాశాడో. శపిస్తున్నవాడు ఎవడైనా కానీ వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండిపోయింది. ఈ శపించేవాడు లోపల ఏదో కపటం పెట్టుకున్నాడు. అందుకే అవతలవాడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, చెడిపోవాలని కోరుకుంటున్నాడు. కపటం ఉంది లోపల, లేదా ఏదో వంచన, ఏదో ఉపాయం పన్నాడు.
అది జరగనప్పుడు అవతల వాడిని ఏం చేస్తాడు? శపిస్తాడు. ఏమంటే ఎంత బాగా రాశాడు చూసారు దేవుడు. అంటే అవతలవాడు వాడి కోరికలు నెరవేర్చుకోవడానికో, వాడి దురుద్దేశాలు నెరవేర్చుకోవడానికో, లేదా వాడు లోపల ఉన్న కపట మనసుతోనో వంచనతోనో మనిషిని ఏం చేస్తాడు అంటే శపిస్తాడు, శాపం పెడతాడు. ఇలాంటి శాపాలు పెట్టడం వల్ల, మనిషి ఇలా శపించటం వల్ల ఆ శాపం తగిలి నిజంగా మనం పాడైపోతామా, కూలిపోతామా, నాశనం అయిపోతామా, మనం చెడిపోతామా? ఇది దేవుణ్ణి అడగాలి. ఇది బైబిల్లో ధ్యానించాలి. ఇప్పుడు సాటి మనుషులు పెట్టే శాపాలు మాకు తగిలేస్తాయా? అవతలవాడు శపించినంత మాత్రాన మనకేదైనా కీడు జరుగుతుందా? మనకేదైనా బాధ వస్తుందా? మనకేదైనా ప్రమాదం జరుగుతుందా? ఇది దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగే ముందు ఏమంటే బైబిల్లో మనం ఎప్పుడైనా కూడా బైబిల్లో ఒక విషయం మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి బైబిల్లో జరిగిన వ్యక్తుల మధ్య, బైబిల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగిన ఆయా సందర్భాలు ఒకసారి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. నిజమే, వాళ్ళిద్దరి మధ్యలో ఈ సందర్భం జరిగింది, వాళ్ళకి ఏమైనా జరిగిందా అని మనం ఆలోచించినప్పుడే ఈ శాపాలు మనుషులకు తగులుతున్నాయో లేదో అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 3 వ్యక్తులను పరిచయం చేస్తాను మీకు. ఆ 3 ఎవరంటే అబ్రహాం గారు, అలాగే శారా, ఆ తర్వాత హాగరు. వీళ్ళ 3 మీకు తెలుసు కదా. అబ్రహాము, శారా భార్య భర్తలు వృద్ధాప్యానికి వచ్చేసారు. దేవుడు బిడ్డలను ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఈలోపు శారా తొందరపడి ఐగుప్తు దేశానికి సంబంధించిన దాసది, దాన్ని పట్టుకొచ్చి ఈవిడే నీకు భార్య అని ఇచ్చేసి ఇదిగో ఈవిడ పిల్లల్ని కంటది కదా, ఆ పిల్లలే నా పిల్లలు అవుతారు అని తొందరపడి, భార్య తొందరపాటు నిర్ణయంతో హాగరును భార్యగా ఇచ్చేసింది, పెళ్లి చేసింది శారమ్మ దగ్గరుండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. వివాహం అయిపోయిన తర్వాత ఏమండి కొద్ది రోజులకి హాగరు గర్భాన్ని ధరించిన తర్వాత దాని మనసు మారిపోయింది. అప్పటి వరకు యజమానురాలు ఎస్ మై బాస్ అంటా ఉంది, చెప్పండి అమ్మగారు అంటా ఉంది. ఎప్పుడైతే అబ్రహాంకి భారీగా మారిపోయిందో, ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఎప్పుడైతే పొజిషన్ మారిందో మనసు మారిపోయి అప్పటి వరకు యజమానురాలు అని పిలిచిన హాగరు శారామ్ని ఎలా చూస్తుందంటే నీచంగా చూస్తుందట. నీచంగా, ఆఫ్టర్ ఆల్ నువ్వేటి అన్నట్టుగా చూస్తుందట. నేను కూడా అబ్రహాం గారికి భార్యనే, నేను ఇప్పుడు గర్భవతిని, నీకు లేనిది ఒకటి నాకు ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు ఏముంది? నువ్వు అబ్రహాంకి భార్యవే, నేను అబ్రహాంకి భార్యనే, నువ్వు గొడ్రాలివి, నాకు పిల్లలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా కేటగిరీ పెరిగింది, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు చిన్నదానివి అన్నట్టుగా యజమానురాలు. అసలు ఆ స్థితి రావడానికి ఎవరైతే కారకురాలో ఆవిడ మర్చిపోయండి, భయంకరమైన గర్విష్ఠగా మారింది హాగరు. నీచంగా చూస్తుంది, చిన్న చూపు చూస్తుంది. అంతేనండి. ఒకరోజు శారమ్మ ఏడ్చుకుంటూ గొడవ ఎవరితో పెట్టిందో తెలుసా? హాగరుతో పెట్టలేదు, అబ్రహాంతో పెట్టింది. చూడండి, ఇలాగ ఉంటుంది విషయం. అది నీచంగా చూస్తుందట, దాని మనసు పాడైపోయిందట. దాన్ని ఏమంటలేదు. పంచాయతీ ఎవరి దగ్గరికి వచ్చింది? అత్త కోడలు కొట్టుకున్నారనుకోండి, పంచాయతీ ఎక్కడికి వస్తుంది చెప్పండి? భర్త చచ్చిపోవాలా, ఆ చెవి ఆవిడికి, ఈ చెవి ఈవిడికి, మధ్యలో 2గా చీల్చేసే వరకు వదలరండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకొని పంచాయతీ ఎక్కడికి వచ్చిందంటే అబ్రహాం గారి దగ్గరికి వచ్చింది. అబ్రహాం గారిని శారమ్మ ఏమంటుందో బైబిల్ తీయండి. 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు ఏమన్నా పదం చూసారా? నీచం అట. ఇప్పుడు చిన్న చూపు చూసిందంటే తట్టుకుంటుందండి. నీచం అంటే అర్థం ఏంటి? అంటే అసలు ఎంత డిగ్రేడ్ చేసి, ఎంత తగ్గించిందంటే, ఎంత చిన్న చూపించిందంటే చే అన్నట్టుగా చూస్తుంది అనమాట. ఎవరిని చీ అన్నట్టుగా ఎవరిని చూస్తుందండి? యజమానురాల్ని చీ అంటుంది, నీచం నువ్వు అంటుందట. ఇప్పుడు చూడండి, నీచమైనది ఆయను. ఇక్కడ అండర్లైన్ చేయండి. అప్పుడు శారాయి ఎవరికి ఎడుతుంది అనుకున్నారు? ఉసురు ఆఖరికి అనుకున్నారా? అబ్రాహాముకి ఎడుతుందండి. నా ఉసురు నీకు తగులును. ఎవరికి తగులుతుంది ఉసురు? నిజాలు మాట్లాడుకుందాం.
మొత్తం ఈ స్టోరీలో మొట్టమొదటి తప్పు చేసింది ఎవరు చెప్పండి? ముగ్గురులో ఫస్ట్ తప్పు శారమ్మది. రెండో తప్పు ఎవరు చెప్పండి? పెళ్లి చేయటం ఒక ఎత్తు అయితే, పోనీ యజమానురాలు ఆ భాగ్యం ఇచ్చిన తర్వాత ఆవిడికి లోబడి ఉండి ప్రేమగా ఉండవలసింది ఇది పాడైపోయింది. ఇప్పుడు రెండో తప్పు ఎవరిది? హాగర్ది. తిప్పలు ఎవరికి వచ్చినాయి చెప్పండి? అది ఇలా ఉంటుంది మనుషుల మధ్యలో స్టోరీ. మీకు అర్థమైందా? చెయ్యని తప్పుకు నిందలు భరించాలి. ఈవిడ పెళ్లి చేసేస్తుందట తొందరపడి, దాని బుద్ధి ఏమో మారిపోద్దట. వీళ్ళిద్దరూ కొట్టుకుని ఇతను శపిస్తారట. ఎవరిని? ఎలాగుంది స్టోరీ? ఆవిడ ఎంత పెద్ద పదం ప్రయోగించింది తెలుసా అండి? భర్త మీద ప్రయోగించకూడని పదం ప్రయోగించిందండి. నా ఉసురు నీకు తగులుతుందంటే అర్థమే, నువ్వు పోతావంటుంది. ఇది శాపమా కాదు చెప్పండి? భర్తను శపిస్తారండి ఎవరైనా? పోనీ ఆయన ఏమైనా తప్పు చేశాడా? చెయ్యని తప్పుకు భర్తను శపించింది. ఈ సిచ్యువేషన్లో ఈ రోజున్న ఏ భర్త అయినా ఉండుంటే ఏం చేస్తాడు చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తాడు? ముందు నీకు బుద్ధి లేదని జుట్టు పట్టుకుంటాడు ఇలాగా. అబ్రహాం ఎంత మంచోడు అంటేనండి, నా ఉసురు నీకు తగులుతుంది, నా ఉసురు తగులుతుంది, నువ్వు నాశనం అయిపోతావని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి చివరిలో ఏమంటా తెలుసా? దేవుడు నీకు నాకు న్యాయం తీర్చును గాక. తిట్టేసిన తర్వాత దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఆ కింద చదవండి ఫ్లో అలాగే. నా ఉసురు నీకు తగులును గాక, తర్వాత నేనే నా దాసిని నీ కౌగిడికిచ్చి, తర్వాత తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిగా మారిపోయాను, నాకును నీకును. అన్ని తిట్టేసిన తర్వాత ఈయన వచ్చాడు. ఎవరు? ఎలాగని చూసారా? ఎంత మంచి తెలివైనవాడు చూసారు. ఏమిటి తిట్టాల్సిన అన్ని తిట్టేసి, యెహోవా నీకును నాకు నేను తీరుస్తాడు. పెట్టాల్సిన శాపాలన్నీ పెట్టేసింది. నా ఉసురు నీకు తగులుతుంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మట్టి కొట్టుకుపోతావు. ఇయ్యే కదండి, ఇయ్యనే ఉంటాయి శాపాలంటే. ఇలాగైనా పోతావు. ఎక్కడ పోవాలి? చచ్చిపోవాలా? ఏంటి నువ్వు తప్పు చేసి నీ మనసులో ఏదో ఆక్రోశం పెట్టుకుని అవతలని చంపేస్తావా? ఏమంటే నా జీవితంలో జరిగిందండి ఇది. ఆఫీస్లో నాకు చాలా రోజులు తెలియదు, తర్వాత బాధపడి ఆ తర్వాత నాకు కొంచెం బైబిల్లో స్టాండర్డ్ వచ్చిన తర్వాత నవ్వుకున్నాను. నేను ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు అండి, వెళ్ళిన కొత్తలో దొరక్క ఉద్యోగం దొరికింది హైదరాబాద్లో. వెతక్క మంచి ఉద్యోగం దొరికింది. అయ్యో మంచి ఉద్యోగం కదా, మనం బాగా కష్టపడాలి, ఈ ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదని ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడిని. నేను బాగా కష్టపడేవాడిని. కష్టపడేసరికి అండి పక్కన ఇంకొకడు ఉన్నాడు. ఆల్రెడీ నేను వెళ్ళేసరికి నా పక్కనే సీనియర్ వాడు, నాకంటే ముందు జాయిన్ అయ్యాడు. నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటే పైన ఈ సూపర్వైజర్లు, ఇన్ఛార్జీలు నన్ను ఇష్టపడేవారు, నన్ను పలకరించేవారు, నాకు కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేవారు, మర్యాద ఇచ్చేవారు. ఏదైనా లీవ్లు అడిగితే ఇచ్చేవారు, నాకు అప్పుడు సెలవు కావాలంటే అప్పుడు సెలవులు ఇచ్చేవారు. హార్డ్ వర్క్ చేస్తాడండి వీడు, ఏదన్నా అవసరం ఉంటేనే అడుగుతాడని నమ్మేవారు. బాగా నమ్మేవారు. ఆ తర్వాత నేను బాగా ఇలాగ ఎప్పుడైతే నమ్మకంగా పని చేస్తున్నానో కరెక్ట్గా డ్యూటీ అంటే టైంకి వెళ్ళిపోయాడు. అసలు లీవ్లు ఎట్టుకోండి కదండి, వెళ్ళిపోయేవాడిని ప్రతిరోజు ఉద్యోగానికి. కొద్ది రోజులకి నాకు ప్రమోట్ చేశారు. ఈ పక్కన ఉన్నవాడిని సీనియర్ని కాదని నన్ను ప్రమోట్ చేశారు, కొంచెం గ్రేడ్ పెంచేశారు, శాలరీ పెరిగిపోయింది వాడికంటే. పోని శాలరీ పెంచడం అలాగ ఉండకుండా కొద్ది రోజులకి ఏం చేశారంటే ఆడు పోస్ట్ పీక్ని అన్నిచ్చి ఇంకో చోట పడేశారు. నాకు అసలు ఏమి తెలియదండి ఏం జరుగుతుందో, ఆఫీస్లో ఏం జరుగుతుందో మనకి ఏం తెలుస్తుందండి. అలా ఎక్కడ ఇస్తే అక్కడ పనిచేస్తాం. కొద్ది రోజులకండి పక్కన ఉన్నవాడు ఇక్కడ వరకు నా మీద పగ పెంచుకున్నాడండి. వీడు వచ్చిన తర్వాతే నాకు ఇలాగ అయింది. వీడొచ్చి నా జీవితం పాడైపోయింది. వీడు రావడం వల్ల నాకు శాలరీ పడిపోయింది. వాడేమో పైకి వెళ్ళిపోతున్నాడు, నేనేమో కిందకి వెళ్ళిపోతున్నాడు అని వాడు విపరీతమైన పగ పెంచుకున్నాడు నా మీద. చుట్టుపక్కల నాతో మాట్లాడేవాడు కాదు, చుట్టుపక్కల అందరితో చెప్పేవాడట నా గురించి. వాడు అలాగైపోతాడు, వాడి జీవితం నాశనం అయిపోతుంది, వాడి పిల్లలు నాశనం అయిపోతారు, వాడికి యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు, ఉద్యోగానికి రాడు అని కూడాట. నాకు ఇవన్నీ కొద్ది రోజులు తెలియలేదు. తర్వాత తెలిసింది, ఒరే వాడు ఇలాగ అనుకున్నాడు రా నీకోసం అంటే. అయ్యో నాకేం తెలుసు అన్న, నేనేం చేశాను? పక్కన నాతో సీనియర్ చెప్పేవారు, నాకేం తెలుసు అన్న, నేనేం చేశానన్నా, సార్ వాళ్ళు ఇచ్చింది కదా, నేనేమో వాళ్ళతో మాట్లాడిను కదా అంటే. నిన్ను వాడు అలాగ అంటున్నాడు, వాడు లోకలోడు, కొంచెం ఏదైనా చేస్తాడేమో, నీకు నీ జాగ్రత్త, ఒంటరికి వెళ్ళకు బండి మీద అనేవారు వీళ్ళు. ఇప్పుడు ఇది మీరు ఆలోచిస్తే ఏం తప్పు ఉంది అక్కడ మందంటే? ఏ తప్పు లేదు. వాడు మనకు శత్రువు అయిపోయాడు. ఇప్పుడు అబ్రహాం తప్పు ఉందా ఇక్కడ విషయంలో? లేదు. కానీ శారమ్మ ఏమంటుంది? నా ఉసురునికి తగిలిపోతావు అబ్రహాము అంటుంది. ఇలా మనుషులు మనసు లోపల కపటం పెట్టుకుని, వంచన పెట్టుకుని శాపాలు పెట్టేస్తే మనుషులకి అవి తగిలేస్తాయా? ఏమంటే ఇక్కడ విషయం చెప్పనా, అబ్రహాం ఎంత మంచోడంటే, నిజంగా భర్తలందరికీ ఆదర్శం అండి. అబ్రహాం ఎంత మంచోడంటే, భార్య తప్పు చేసిందని తెలుసు,
భార్య తప్పు చేసిందని తెలుసు, భార్య తప్పుడు మాటలు మాట్లాడుతుందని తెలుసు, భార్య నిందలేస్తుందని తెలుసు. ఎవరైనా మరొక భర్త ఉంటే అబ్రాహాం ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్యలే. శారామకేమో గొడ్రాలు అయిపోయింది, పిల్లలు లేరు. హాగర్ కాస్త గర్భం ధరించింది, పిల్లోడిని కనడానికి రెడీగా ఉంది. ఆ పొజిషన్లో ఉన్న భర్తకి యాక్చువల్గా లోకపరంగా ఆలోచిస్తే కాస్త ఎక్కువ ప్రేమ ఎవరి మీద కలుగుతుంది చెప్పండి? ఇద్దరులో బిడ్డను కనబోయే భార్య మీద ఎక్కువ ప్రేమ కలగాలి. కానీ అబ్రహాం అలాంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళిద్దరు పంచాయతీ వచ్చి నువ్వు నాశనం అయిపోతావు, నీకు ఉసురు తగులుతుంది, దేవుడు నీకు నాకు న్యాయం తీరుస్తాడంటే అబ్రహాం వచ్చి అంటున్నాడు. అందుకు పదం చూడండి ఎంత బాగుంటుంది, ఎంత మంచోడండి అబ్రహాము. అందుకు అబ్రహాము ఇదిగో నా భార్య నీ చేతిలో ఉందంటున్నాడా, నీ దాసి నీ చేతిలో ఉందంటున్నాడా? అంటే అర్థం ఏంటి? నాకేం సంబంధం లేదు, మీ సావు మీరు సావండి అన్నాడు అంత ఒక రకంగా. అది ఒకప్పుడు దాసే, నువ్వే పడుకొచ్చి నాకు భార్య ఏం చేసావు, ఇప్పుడు అదేదో ఉందని నన్ను పంచాయతీ చేస్తాను, నేను భార్యగా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటికే, నువ్వే నా భార్య, దాన్ని ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. ఎంత మంచి చూడండి, ఎంత మంచి భర్త ఉంటాడా? ముసలైపోయిన భార్య పక్కనే పడుచు భార్య ఉంటే నిజంగా మాట్లాడుకుందాం, ఏ భార్య మీద ఉంటుంది చెప్పండి ప్రేమ? ఈవిడేమో ముసలైపోయింది సారమ్మ, ఆవిడేమో పడుచు భార్య, అలాగని ఆవిడని ప్రేమిస్తున్నాడా? ఏమండి, నిజమైన ప్రేమికుడికండి, మళ్ళీ చెప్తున్నానే, నిజమైన ప్రేమకి అందం, రూపం, వయసు, ఏమండి ఈ స్వలాభాలు ఇవేవి కోరుకోదండి. స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమ ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తుంది. అబ్రహాం గారిది శారమ్మ అంటే ఇష్టం, ముసలైపోయినా ఇష్టమే, పిల్లలు కనకపోయినా ఇష్టమే, ఆవిడ తిరగబడుతున్నా కూడా ఇష్టమే. ఈ ప్రేమ ఎవరి ప్రేమ తెలుసండి? దేవుడు ప్రేమ. మన మంచోళ్ళం కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. మనం తిరగబడతాం దేవుడి మీద అప్పుడప్పుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసినా క్షమించుకుంటాడా? క్షమించుకుంటాడు. ఈ ప్రేమ మనుషులది కాదండి. ఎవరి ప్రేమ అంటే దేవుడు ప్రేమ. అబ్రహాములో ఏ ప్రేమ కనపడుతుంది ఇప్పుడు మనకంటే? తప్పు భార్య చేసింది, అయినా సరే ఏం కోప్పడినట్టుగా కానీ, తిరిగి మాట్లాడినట్టుగా కానీ, తిరిగి నన్నే శపిస్తావని, నేను ప్రవక్తనే, ఒక్కసారి దేవుడు చెప్పానంటే నేను చంపేస్తాడు, నువ్వు ముసలైపోయావు అసలే అన్నాడా? ఎంత మంచోడండి, ఎంత బ్యూటీ ఆ లవ్లో, ఏమండి అందం చూడండి, ఆ ప్రేమలో కనబడుతున్న అందం చూడండి. భార్య భర్తలు అంటే ఎంత అండర్స్టాండింగ్తో ఉండాలి. పొరపాటున భర్త ఒక మాట అన్నా సహించుకోవాలి, మా భర్తే కదండి, అప్పుడే అంటాడు, ఆ తర్వాత మళ్ళీ చిన్నపిల్లడు అయిపోతాడు, తర్వాత మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు. భార్య అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు భార్య స్లిప్ అయిపోద్ది, లేదా భార్య కొంచెం తప్పు చేస్తుంది, భార్య మాటలనేస్తుంది, భర్త కొద్దిసేపు సహించుకుని మంచావిడేనండి ఏదో చిన్న జరిగింది ఇలా మాట్లాడుతుంది, తర్వాత సర్దుకుంటుంది. కొద్దిసేపు ఇలా భార్య భర్తను ఇలాగ ఆలోచిస్తానండి, కొద్దిసేపు ఆ గొడవ జరుగుతున్న కొద్దిసేపు, ఆ కేకలు జరుగుతున్న కొద్దిసేపు, లేదా ఏమంటారు ఆ వివాదం లేచిన కొద్దిసేపు అండి ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపిక పడితే. ఇప్పుడు శారమ్మ అరుస్తుంటే ఎవరు ఓపిక పడ్డారు చెప్పండి? అక్కడ అబ్రహాం ఓపిక పడతాడు. నీ చేతిలో ఉందమ్మా, నీ దాసి కదా, నీ ఇష్టం వచ్చాడు చేసుకో అన్నాడు. ఓపిక పట్టాడు. కుటుంబం బాగుందా వాళ్ళది? చాలా బాగుందండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, అబ్రహాము భార్య అయిన శారమ్మ అబ్రహామును శపిస్తే, నా ఉసురు తగిలిపోతావని శపిస్తే, ఆ ఉసురు ఏమైనా అబ్రహాంకి తగిలిందా? తగిలిందా లేదా? తగలలేదండి. గాల్లో పోయిందా? పోయింది. ఇప్పుడు మనల్ని మనుషులు అర్ధాంతరంగా ఏమైనా శపాలు పెడితే అవి కూడా గాల్లో పోతాయా? పోతాయి. గాల్లో పోయే వాటి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నువ్వెందుకు బాధపడతావు? ఇప్పుడు చెప్తాను, అసలు జాగ్రత్తగా వినండి. అలాగని అసలు మనుషులకి శాపాలు ఉండవా? ఉంటాయా? బాగా ఆలోచించాలి. మనుషులకి అసలు శాపాలు ఉండవా? ఉంటాయి. ఎవరు ఉండవు అంటే, మనుషులు పెట్టే శాపాలు ఉండవు, కానీ దేవుడు పెట్టే శాపాలు మాత్రం ఖచ్చితంగా తగులుతాయి. ఇది మర్చిపోకూడదే. శాపం ఉండదు, శాపం లేదని చెప్పట్లేదు, మనుషులు పెట్టే శాపాలు తగలవు. కానీ దేవుడు గనక ఒక్కసారి శపించాడా, దేవుడికి గనక ఒక్కసారి కోపం వచ్చి చచ్చే అనుకున్నాడా, ఇంకా ఆ జీవితం అల్లకల్లోలం అండి. చూపిస్తాను బైబిల్లో. ఇప్పుడు దేవుడు అని ఆయన్ని శపిస్తాడు. చాలామందికి ఈ విషయం తెలీదు. దేవుడు అనగానే ఎప్పుడు ప్రేమమయుడు, దయామయుడు, ఎప్పుడు నన్ను ప్రేమించేవాడు అని అనుకోకండి. ప్రేమిస్తాడు, ప్రేమించి ఎన్నో అవకాశాలు ఇస్తాడు, నిన్ను మారమని నిరంతరం నీ వెనకాల పడతాడు. నీ మీద ప్రేమ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చూపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన కోరుకునేదల్లా ఒకటే, నీ నుండి ఏమి కోరుకోడు. ఆయన చెప్పిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే చాలని కోరుకుంటాడు అంతే. దేవుడు ఏమి కోరుకోడండి. ఇప్పుడు
మన గర్భాన్ని పుట్టిన పిల్లల నుండి మనం ఏమి ఆశించాం. ఏమన్నా ఆశిస్తామా? మనమే పెడతామా? మనమే పెడతాం కదండి. మనమే బట్టలు కొంటాం, మనమే వాడు ఏదో ఏ వస్తువు అడిగితే వస్తువు కొంటాం. పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమీ ఆశించరు. ఆశించేది ఏంటి చెప్పండి? నేను చెప్పినట్టుగా నా కొడుకు ఉండాలి, నేను చెప్పినట్టుగా నా కూతురు వినాలి, మా మాట వింటే చాలు, అంతే. అంతకు మించి ఏమీ ఆశించరు తల్లిదండ్రులు. పిల్లల నుంచి ఏమీ ఆశించరు. వీళ్ళే కొంటారు అన్నీ, వీళ్ళే అష్ట కష్టాలు పడతారు పిల్లల కోసం. ఇదే సేమ్ ఫార్ములా దేవుడిది. మీరుండి ఏదో ఆశించటం లేదు. ఆయన మాటల ప్రకారం మీరు బ్రతికితే చాలు అని అన్నాడు. ఆ మాటలు ఎవరైతే పాటించరో వాళ్ళు కోరి కొని తెచ్చుకుంటారు ఈ శాపాలు. దేవుడు శపిస్తాడు అనగానే కోరుని చెయ్యెత్తి నీకు శాపం వచ్చాలి, నీకు నాశనం అయిపోవాలి అది దేవుడు అనేవాడు కాదు. ఈ తత్వం మనుషులది, దేవుడు కొన్నది ఇది. దేవుడు శపించేవాడు కాదండి. ఆయన చెప్పినట్టుగా బ్రతకకపోతే నీకు కోరిగా నువ్వు కొన్ని కీడులు తెచ్చుకుంటావు. అదే దాన్నే దేవుడు శాపము అని పిలుస్తాడు, అంతే. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత పని చూసారా? భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొచ్చేస్తుందట? శాపం, యెహోవా శాపం. ఇది చాలా దారుణం అండి. ఇది కోలుకోలేము, ఎవరికీ చెప్పుకోలేము. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. దేవుడు శాపం కనుక తగిలిందంటేనండి అసలు ఏం జరుగుతుందో తెలియదండి మనకి. ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల వెంటాడేస్తాయి. ఇక ఏటో మన జీవితంలో ఎప్పుడు పడని బాధ, ఎప్పుడు పడని వేదన, ఏటో తెలియని గందరగోళం మన జీవితానికి ఏర్పడుతుంది. ఎప్పుడు తెలుసా? శాపం తగిలింది అని గుర్తించాలి. ఎప్పుడు తగులుతుంది శాపం? భక్తిహీనులు అనగానే ఎవరిని అంటాడు దేవుడు? భక్తిహీనులు అంటే ఒకటే చెప్పాను, దేవుడు మాట ఎవరైతే వినరో వాళ్ళే భక్తిహీనులు. ఇవి ఒకనాడు ఇశ్రాయేల్ సమాజంతో ప్రమాణాలు చేయించాడు. ఇదిగో నేను చెబుతున్న ఈ మాట గనక మీరారా కోరుండి మీ మీదకి మీరే శాపం తెచ్చుకుంటారు, ప్రమాణాలు చేయండి అన్నాడు, అంతే. ప్రమాణాలు చేయించాడు. ద్వితీయోపదేశకాండానికి రండి. ఎవరి మీదకి వస్తాయి శాపాలు? దేవుడి శాపాలు. ద్వితీయోపదేశకాండానికి రండి. 27వ అధ్యాయం 15, 16, 17, 18, 19, 20, 21. ఓకేనా? 15 నుంచి 21 వరకు రాసుకోండి. ఇవి చివరిలో మనం 26వ వచనం చివరిలో చదువుదాం. ముందు 15వ వచనం చదువుదాం. అందరు తీసారా? అందరు బైబిల్ చూడాలి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం చూడండి బైబిల్లో. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో చెక్కబడిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని, ఏంటండి ఆ విగ్రహం దగ్గరట విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. అంటే అర్థమేంటో తెలుసా? జీవితంలో నేను ఎప్పుడైనా విగ్రహాన్ని ముట్టుకున్నా, విగ్రహానికి మొక్కినా, విగ్రహానికి పూజ చేసిన, విగ్రహంలో దేవుడు ఉన్నాడని తలచి దాన్ని చాటును దాచుకుని ఇందులో కూడా దైవత్వం ఉందని గనుక దేవుడి రూపాన్ని గనక విగ్రహానికి ఇస్తే, ఒకవేళ అది నేను చేసి చాటున ఉంచిన ఎడల శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితోనూ చెప్పగా ఇశ్రాయేలు అందరూ ఏమన్నారట? ఆమేన్. అంటే ఇప్పుడు శాపం ఎవరికి వస్తుంది? వచ్చిన ప్రకారం ఎవరైతే విగ్రహ పూజల్లో విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని విగ్రహాన్ని పూజిస్తారో తగిలింది శాపం. ఆ రోజు నుంచి మనకు పాపం అంటున్నట్టు, ఆ రోజు నుంచి దేవుడు ఉగ్రత అంటున్నట్టు. ఎందుకంటే బైబిల్ అంతట్లోనండి దేవుడు సహించింది అలా ఇదే. నా రూపాన్ని మీరు దేనికి ఇవ్వకూడదు, నాకు తప్ప మీరు ఎవరికి మొక్కకూడదు. భూమి మీద ఉన్న మనుషుల రూపం కానీ, జంతువుల రూపం కానీ, అసలు మీరు ఏ రూపానికి సాగిల పడకూడదు, దానికి నమస్కారం చేయకూడదు, దానికి పూజించకూడదు. ఆ ఒక్క విషయాన్ని దేవుడు అసలు సహించడండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనస్సు బాగా బైబిల్ అంతా ధ్యానిస్తే మీకు అర్థమయ్యేది ఒకటే, విగ్రహానికి మొక్కాడా దేవుడిని ఎరిగిన తర్వాత కూడా ప్రారంభమైనట్టు. ఏం ప్రారంభమవుతుంది?
శాపం. రెండో చెప్తాడు చూడండి 16కి వెళ్ళేసరికి, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు. చూసారా, వాడు కూడా ఏమొస్తుందట, తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేశాడా, పట్టించుకోవట్లేదా, వాడు కూడా చివరికి ఎలా మారిపోతాడంటే శాపగ్రస్తుడైపోతాడు. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ, ఫస్ట్ నుంచి జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఏమో విగ్రహాన్ని పూజించావా, శాపగ్రస్తుడివి. 2, తల్లిని తండ్రిని కనుక నువ్వు దూషించావా, ఎదురు తిరిగావా, వాళ్ళకు నువ్వు లోబడలేదా, నీకేమొస్తుంది, శాపం వస్తుంది. జాగ్రత్త. తర్వాత తన పొరుగువాడిని, తన పొరుగువాడిదట సరిహద్దు రాయి తీసివేయవాడు కూడా ఏమవుతాడట, శాపగ్రస్తుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. మూడోది, పొరుగువాడిని సరిహద్దు రాయి తీయకండి, హద్దులు మార్చకండి, వాడి భూమిని మీరు ఆక్రమించకండి, దొంగతనం చేయకండి, అది దేవుడికి నచ్చదు. వాడి మీద కూడా ఏమొస్తుందట, శాపం. నెక్స్ట్, గుడ్డి వాళ్ళని త్రోవ త్రప్పించేవాడు అంటే అర్థం ఏంటంటే, గుడ్డోడి పాపం వెళ్తున్నప్పుడు వాడిని వెళ్తున్న మార్గం కాకుండా తప్పుడు మార్గంలో నువ్వు నడిపిస్తే, వాడిని ప్రమాదంలో నువ్వు పడవేస్తే, కళ్ళు లేవు కదని అపహాస్యం చేసి వాడు కూడా ఎందులో పడతాడట, శాపం. నెక్స్ట్, పరదేశిగా కానీ తండ్రి లేని వారికి కానీ విధవరాలకే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చేవాడు కూడా, ఇది కూడా శాపమేనట. ఇలా మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రకాలు చెప్పాడండి. ఇదిగో దీంట్లో నువ్వు ఏది చేయకపోయినా నీ మీదకి శాపం వస్తుంది, శాపగ్రస్తుడు అయిపోతావు అన్నాడు. అంటే శాపము అనగానే ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, నా బ్రతుకులో నేను చేయవలసిన న్యాయాలు, విధులు, ధర్మము నేను పాటించినప్పుడు మాత్రమే నా మీదకి కీడో, నా మీదకి చెడో, నా మీదకి శాపమో వస్తా తప్ప మనుషులు నిన్ను శపించేస్తే నీకేదో జరగదు. అంటే ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ప్రమాదమో, మన జీవితంలో ఏదైనా కీడో మనకు జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి వాక్యాన్ని వీరు మనం ఎక్కడో బతుకుతున్నాం, దేవుడి వాక్యానికి భిన్నంగా మనం ఏదో తప్పు చేస్తున్నాం, దేవుడికి చేయవలసింది ఏదో చేయటం లేదు, దేవుడికి ఇవ్వాల్సింది ఏదో ఇవ్వటం లేదు, దేవుడి కొరకు వెళ్ళవలసిన దగ్గరికి ఎక్కడికో మనం వెళ్ళటం లేదు, దేవుడి కొరకు దేవుడు కోరుకున్న నీ జీవితంలో ఏదో జరగటం లేదు కనుక నీకు నష్టాలో, లేదంటే నీకు లోపాలో, నీకు ఇరుకులో, నీకు ఇబ్బందులు, ఇవన్నీ శాపాలుగా నీ మీదకి వస్తున్నాయి తప్ప మనుషులు పెట్టే ఏ శాపము నీకు తగలదు. కింద చదువుతారా, కింద వచనం ఎంత బాగుంటుందంటే 26వ వచనం చూడండి, కింద చివరిలో 26వ వచనం. ఈ విధి, ఇదిగో నువ్వు చేయవలసినవి ఇవన్నీ విధులు అన్నాడు, ఖచ్చితంగా నువ్వు చేయవలసినవి ఇవి. ఈ విధికి సంబంధించిన వాక్యములను అండర్లైన్ చేయండి. దేని వలనట, వాక్యములను గైకొనకపోవుట వలన. వాటిని స్థిరపరిచిన వాడు, చూసారా, వాడికి ఏమొస్తుందట, ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు. మన మీదకి ఏ శాపం వస్తుందన్నా, మన మీదకి ఏ ఇరుకు వస్తుందన్న కారణం ఏంటి, దేవుడి వాక్యాన్ని మనం గైకొనటం అంటే ఏంటి, పాటించటం అండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి, 10వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం తీయండి అందరూ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, ఆ పదాలు జాగ్రత్తగా ఆలోచించండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. ఇక్కడ ఉంది విషయం, చాలా పెద్ద విషయమే ఉంది ఇక్కడ. దేవుడి వాక్యం, ప్రసంగం, ఉపదేశం మనం ఆలకిస్తాం. ఆలకించిన ప్రతి మాట, ఆలకించిన ప్రతి ఉపదేశం మనం ఒప్పేసుకుంటామా దాన్ని? తెలుగు పదం అక్కడ ఏమన్నా చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి దానికి. యాక్సెప్టెన్సీ. ఐ విల్ యాక్సెప్ట్, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను, దానికి ఒబే అవుతున్నాను, నేను దాన్ని ఖచ్చితంగా నేను పాటిస్తాను అనాలి. ఎంతమంది అంటారు చెప్పండి వాక్యాన్ని? బాగా వినాలి. మళ్ళీ చెప్తున్నానే, దేవుడి వాక్యం రాసిన తర్వాత దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఈ వాక్యాన్ని నేను మేరను అనాలి. అలా వాక్యం కొరకు స్టాండ్ అయిపోయినోడు, ఆలకించిన ప్రతి మాటను అంగీకరించిన వాడు, గైకొన్నవాడు, పాటించేవాడు ఇరుకుల్లో పడ్డు, ఇబ్బందుల్లో పడ్డు, శాపానికి గురవడు. వాడి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కింద చదువుదాం. నా మాటను నువ్వు అంగీకరించిన ఎడల ఆయుష్ ఎంత ఉంటుందట? మధ్యలో చచ్చిపోతున్న వాళ్ళందరి గురించి మనం ఏం ఆలోచించాలి చెప్పండి? రివర్స్లో చెప్తున్నాను నేను. నా మాటలు అంగీకరిస్తే నీకు దీర్ఘాయువు అన్నాడు. వీడు మధ్యలో పోయాడంటే అర్థం ఏంటి? వీడు మధ్యలో లేపేశాడు. ఎందుకు లేపేస్తానన్నాడు బైబిల్లో? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము,
నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదు అన్నాడు కదా. అంటే కాలానికి ముందు చచ్చిపోయాడు అంటే ఆడు ఏం చేశాడు చెప్పండి? ఏ తప్పుడు పనులు చేశాడు, దుర్మార్గ పనులు. ఏంటి దుర్మార్గ పనులు అంటే? ఇవే. నేను చెప్పిన మాటలు నువ్వు అంగీకరించి పాటిస్తావా, నువ్వు ఎలా ఉంటావాట? దీర్ఘాయువు ఎక్కువ. అంటే నీకు ఎంతకాలం ఆయుష్కాలం అయితే తల్లి గర్భంలో రాశాడో అంతకాలం ఉంటాడండి. ఏమంటే జాగ్రత్తగా వినండి. దీర్ఘాయువు అనగానే చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే, దీర్ఘాయువు అంటే ఎక్కువ సంవత్సరాలా, దేవుడు రాయించిన సంపూర్ణ సంవత్సరాలా? ఇప్పుడు నా మాటలు వింటే నీకు దీర్ఘాయువు అన్నాడు కదా. ఇప్పుడు స్టెఫన్ గారు మధ్యలో చచ్చిపోయాడు, ఆయనకి దీర్ఘాయువు లేదా? ఆలోచించండి. వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నా మాటలు వింటే నీకు దీర్ఘాయువు అన్నాడు కదా. మరి మధ్యలో చచ్చిపోయిన భక్తులందరూ దేవుడు మాట వెనక చచ్చిపోయారా? కాదండి. ఆ భక్తులకి అక్కడ వరకే దేవుడు ఆయుష్కాలం రాశాడు. యేసుప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు చెప్పండి? 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నాడా? 33.5కి ఎందుకు చచ్చిపోయాడు యేసుప్రభు? ఆయనకి అదే దీర్ఘాయువు. యేసుప్రభుకి 33.5 రాశాడు. ఆ 33.5 బ్రతికేసినట్టే దీర్ఘాయువు బతికేసినట్టే. మీకు అర్థమైందా? స్టెఫన్ యవన కాలంలో చచ్చిపోయాడు, అతనికి అక్కడ వరకు రాశాడు. అతసాక్షిగా నా కోసం చచ్చిపోవాలి స్టెఫన్ అన్నాడు, అక్కడ వరకు బ్రతికాడు, చచ్చిపోయాడు. అదే దీర్ఘాయువు ఆయనకి. అంటే దీర్ఘాయువు అంటే నాకు రాయించిన సంపూర్ణ ఆయుష్కాలం నేను భూమి మీద ఉండాలి అంటే నేను భూమి మీద ఏం చేయాలట? దేవుడి మాటలను ఏం చేయాలి? పాటించాలి. ఇక్కడ కిందకి వెళ్ళేసరికి చెప్తాడు చూడండి. ఒకవేళ నువ్వు వాక్యాన్ని పట్టుకొని కనుక బ్రతుకుతానంటే నీ జీవితం ఎంత బాగుంటుందో చెప్తాడండి. కిందకి చెప్తాడు, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించేదను. ఏమండి, బైబిల్లో ఉన్న మాటలట ఏ మార్గం అట? జ్ఞాన మార్గం అట. మతం అంటారు బయట వాళ్ళు, పిచ్చోళ్ళు. బైబిల్నేమో మతం అంటున్నారు, దేవుడు ఏమంటున్నాడు? జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుదును, యథార్థ మార్గములలో నేను నిన్ను నడిపించి ఉన్నాను. ఇది ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి. నువ్వు నడుస్తున్నావు కదా, భూమి మీద బ్రతుకుతున్నావు కదా, నువ్వు జీవిస్తున్నావు కదా, నువ్వు నడిచేటప్పుడు నీ అడుగు ఇరుకును పడదట. నువ్వు బాగా పరిగెడుతున్నావా ఏదైనా విషయంలో ఒక పని చేయడానికి, నీ పాదాన్ని త్రొట్టెళ్ళనివ్వను, పడిపోనివ్వను. జాగ్రత్తగా ఉండండి. పడిపోనివ్వను, నీకు దెబ్బ తగలనివ్వను, నీకు గాయం తగలనివ్వను. ఎప్పుడు జరుగుతుంది ఇది? మన జీవితం ఎప్పుడు పడిపోదు, మన జీవితానికి ఎప్పుడు గాయాలు తగలవు, మన జీవితంలో ఎప్పుడు నష్టం జరగదు, మన జీవితంలో ఎప్పుడు కీడు జరగదు అంటే ఇదిగో ఆయన మార్గాలలో నువ్వు నడిస్తే. ఇప్పుడు చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించండి. మొదట నేను చెప్పింది, మనిషి ఏదో శపించేసినంత మాత్రాన్ని మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మనిషి ఏదో మనల్ని అనేసాడు, మనకేదో కీడు జరిగిపోద్దని భయపడకండి. ఎవ్వడి మాట మనకి తగలదు. ఎందుకంటే మనకి సర్వం మనల్ని మనకున్న సర్వాన్ని కాపాడుతున్నది ఎవరు అంటే పరలోకంలో ఉన్న తండ్రి. మనల్ని టచ్ చేయాలి అన్నా, మనల్ని ఢీ కొట్టాలి అన్నా, మనకి ఏదైనా ఒక కీడు జరగాలి అన్నా పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర పర్మిషన్ అయితేనే తప్ప బైబిల్ పట్టుకుని చక్కగా బాప్తిసం తీసుకుని దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడిని ఏది టచ్ చేయాలన్నా, ఏ కీడు టచ్ చేయాలి అన్నా, ఏ ప్రమాదం టచ్ చేయాలి అన్నా ముందు ఎవరు పర్మిషన్ అవ్వాలో తెలుసా? దేవుని పర్మిషన్. ఇప్పుడు చెప్తాను ఒక మాట. శాపాలు మనుషులు పెట్టేవి తగలవు, కానీ మరి మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి కీళ్ళు నష్టాలు అంటే మనం ఎక్కడో దేవుడి వాక్యానికి భిన్నంగా బ్రతుకుతున్నాము. మన జీవితంలో ఆయనకి భిన్నంగా ఏవో తప్పులు ఉన్నాయి. అందుకే మన జీవితానికి ఏం తగులుతున్నాయంటే శాపాలు తగులుతున్నాయి. మనుషులు పెట్టే శాపాలండి చాలా భయంకరంగా ఉంటాయి. వచ్చేవారం చూపిస్తాను అవన్నీ. టైం అయిపోయింది. వచ్చేవారం మీరు విందురు కానీ, పార్ట్ 2 విందురు కానీ. అసలు ఒక వ్యక్తిని ఎంత శపించాలో అంతగా శపిస్తారు మనుషులు. ఒక రకంగా చచ్చిపోవాలని కోరుకుంటారు, కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకుంటారు, అసలు అతను కానీ అతని పిల్లలు కానీ భూమి మీద ఉండకూడదని కోరుకుంటారు. అలాంటి శాపాలు కూడా మనుషులు పెట్టారండి. బైబిల్లో ఒక భక్తుడికి పెట్టారు ఇవన్నీ. ఎక్కడ అవన్నీ పట్టించుకున్నట్టుగా కానీ, వాటి గురించి ఎక్కడో భయపడినట్టుగా కానీ ఆ భక్తుడి జీవితంలో మనకు కనపడదండి. అంటే ఒకటే ఇక్కడ మనకి జరగాల్సింది. రేపు ఆ సందర్భం నెక్స్ట్ పార్ట్లో మీరు ఆ సందర్భం విన్న తర్వాత ఓహో, మనకి కీడొచ్చినా మనకి నష్టం జరుగుతున్నా మన జీవితంలో వాక్యానికి భిన్నమైన లోపం ఏదో మనలో ఉంది. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది తప్ప ఎవరో మనల్ని ఏమి చేయలేరు. ఎవరో మనల్ని ఏదో చేయాలనుకున్న దేవుడు సెలవైతేనే కానీ మనకి ఏ నష్టము ఏ కీడు మనకి జరగదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయానికి రండి, ముగిస్తాను. వచ్చే వారం ఆలోచిద్దాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం
14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు అటు దేంట్లో పడతాడు, వెళ్ళి ఆ గోతులో పడతాడని. వేశ్య, వ్యభిచారం చేసే వేశ్య, కుటుంబాలను కూల్చే వేశ్య, దాని గుంట దాని గోతులో ఎవరు పడిపోతారంటే ఆ శాపము పొందినవాడు పడిపోతాడు. ఇంకా దాంట్లో పడిపోతాడు, ఇక ఆ వేషతోనే ఉంటాడు. వాడి జీవితం అంతా కూడా దానితోనే, ఆ పాపంతోనే, నేరంతోనే ఆ జీవితం అంతా అలా కొనసాగుతుంది. కారణం, యెహోవా అతను ఏం చేశాడు? శపించాడు. పోరా, నా మాట విన్నంటున్నావు కదా, నా వాక్యానికి లోబడినంటున్నావు కదా. జారస్త్రీ చెంతకు వెళ్ళొద్దు, జారస్త్రీ ప్రమాదకరమైనది, అది నీ కుటుంబాన్ని కూల్చేస్తుంది, నీ పిల్లలు నాశనం అవుతారు, నీ ఆరోగ్యం నాశనం అవుతుంది, నీ ఆస్తి నాశనం అవుతుందని నేను ఎన్నో మాటలు చెప్పాను కదా. కుటుంబాన్ని కూల్చుకోవద్దురా, వ్యభిచారం చేయొద్దురా, పరాయి స్త్రీని ఆశించొద్దురా, నేను ఎన్నో మాటలు చెప్పాను కదా. ఆ మాటలు నేను చెబితే వాటిని పాటించకుండా వేశ్య దగ్గరికి వెళతావా? సరే, నా మాట నువ్వు పాటించలేదు కనుక నిన్ను ఏం చేస్తున్నాను? శపిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ గొయ్యిలో పడన్నాడు. మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు దేవుడి తత్వం, మనం పడిపోతామని తెలిసే ముందే ఆ శాపంలో, ఆ పాపంలో, ఆ కీళ్ళలో మనం పడిపోతామని తెలిసే ముందు మనం పడకుండా జాగ్రత్తలన్నీ రాస్తాడు. మనం పట్టించుకోం కదా దేవుడు మెలకువలు. వింటాం కానీ అది నా జీవితానికి కానీ అప్లై చేసుకోం కదా. నేను మారాలి, అమ్మో ఈ తప్పు చేయటం వల్ల నేను ఇక్కడ పడ్డానా, ఈ తప్పు చేయటం వల్ల ఈ గుంతలో పడ్డానా, జార స్త్రీ చెంతకు వెళ్ళొద్దు అన్న మాట మనం పట్టించుకోకపోతే అది వేసిన గుంతలో పడిపోతాం, జీవితం నాశనం అయిపోద్ది, కొలాప్స్ అయిపోద్ది. ఇంకా దేవుడు ఇలాంటి జార స్త్రీ గురించి ఎలాగైతే చెప్పాడో, జీవితంలో మనుషులు చేస్తున్న ప్రతి తప్పు గురించి ముందుగానే హెచ్చరించాడు కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం అన్నాడు. ఆ మాట పట్టించుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా వాడు ఎందులో పడతాడు? ఆ ధనాపేక్ష వలన జరిగే కీడులో పడతాడు. గెహజీ పడ్డాడు. ఏ అపేక్ష చెప్పండి వాడికి? వద్దురా అని గురువు గారు చెప్పినా సరే వినలేదు, ధనం తెచ్చుకున్నాడు. దాంతోపాటు వాడు ఒంటి నిండా ఏమొచ్చింది? కుష్ఠరోగం. నీకు, నీ పిల్లలకి అందరికీ గిఫ్ట్గా ఇది కూడా ఇచ్చాను అన్నాడు. తెలుసా? మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మాటను ఎప్పుడైతే మీరుతున్నాడో ఆ వ్యక్తి శాపంలో పడుతున్నాడు. అంతే తప్ప మనుషులు పెట్టే శాపాలేవి మనుషులకి తగలవు. ఇప్పటి నుంచి మీకు చెప్తున్నాను, ఎవరైనా మిమ్మల్ని తిట్టారని అది మనసులో ఉంటే ఈ రోజు నేను తీసేయండి. అది ఆడు పలానోడు తిట్టాడు నన్ను, అందుకే నాకు ఎలాగవుతుందేమో అని అనుకోకండి. ఆడే ఒంటి నిండా పాపాలు పెట్టుకుని ఆడు శపించడానికి ఏమన్నా దేవుడా? ఎవడు పరిశుద్ధుడా, భక్తుడా, దేవుడి కోసం బతికేస్తానవాడా నేను శపించేయడానికి? సో మనుషుల పాపాలు ఎప్పుడు మనకి తగలవు. వచ్చేవారని చెప్తాను, దీని పార్ట్ 2 మీరు బాగా విందురు కానీ. ప్రార్థన చేసుకుందాం.